దయచేసి మీకు ఒకటే చెప్తున్నామ్మా సార్, మీకు కూడా ఏంటంటే మేము కలెక్టరేట్కి సుమారుగా నాకు తెలిసి 2010 నుంచి ఈవేళ 2025, 26 కూడా వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు వైజాగ్ తిరిగింది సుమారుగా 100-150 సార్లు తిరిగి ఉంటాం. తర్వాత మన అనకాపల్లి జిల్లా అయిన తర్వాత సుమారుగా 25-30 సార్లు అక్కడ తిరిగి ఉంటాం ఈ 4-3 సంవత్సరాలు కూడా. అయితే ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మా గ్రామానికి ఒక ఆడపడుచు లాంటి మేడం ఆవిడ. మేము ఒక అక్కగా భావిస్తాం, ఒక చెల్లిగా భావిస్తాం, ఒక తల్లిగా భావిస్తాం. ఆవిడికి ఏ రోజు కూడా పార్టీలకు అతీతంగానే మేము ఆవిడకి గౌరవించాం. ఈ రోజు కూడా ఎప్పుడూ కూడా వేరే గ్రామంలో ఏదో తప్పు జరిగిందని మా గ్రామంలో తప్పు జరుగుతుందని అయితే మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా ప్రజలందరితో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మేడం గారికి కనీసం ఇంత గాఢంగా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటే బాధ్యత మా గ్రామంతో మాకు ఉంది. ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యే గారు ఆవిడ వేళ రాష్ట్రంలో మంత్రిగా మెయిన్ మంత్రి పదవి తీసుకున్నారండి. ఈ రోజు మేము ఎంతో గర్విస్తున్నాం ఆ మేడం కోసం. ఆవిడనైతే మేము ఎటువంటి విషయంలో ఇబ్బంది పెట్టే పద్ధతి అయితే మా గ్రామం నుంచి ఉండదు. కాబట్టి గౌరవ మంత్రి గారు మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని తీసుకొని, అలాగే ఏదైతే ఎన్ఏపీ పీడీ గారు ఉన్నారు, ఈ రోజు పీడీ ముఖం కూడా మాకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పటికీ తెలియదు పీడీ ముఖం ఏంటారు. కలెక్టర్లు మారుతున్నారు, వాళ్ళ ముఖాలు చూస్తున్నాం. మినిస్టర్లు మారుతున్నారు, వాళ్ళ ముఖాలు చూస్తున్నాం. ఈ వేళకి 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ నేవీ విషయంలో పీడీ గారి ముఖం ఏంటో మాకు తెలియదు. తీరా నేను ఎక్కడి వరకు వచ్చారంటే జస్ట్ ఆయనకి మనకి 10 అడుగుల దూరంలో నుంచి తిరిగి వెళ్ళిపోయారు. మనకున్న బాధల కొద్ది మనం కూర్చుంటే కనీసం మొగం చూపించి మీకేదో న్యాయం చేస్తాను రా బాబు, మీరు ఇబ్బంది పడద్దురా అని ఒక మాట అని వెళ్ళిపోతే మాకు హ్యాపీగా టంట చుట్టుకొని ఇంటికి పోతుంది. కానీ అది కూడా కాలం లేదు. మరి ఏ కారణం చేత మరి అది జరగనవలేదు మాకు తెలియదు. కానీ దయచేసి మిమ్మల్ని కోరేది ఆర్డీఓ సార్, ఇక్కడ మన సీఏ గారు కావచ్చు, అలాగే రాత్రి కూడా మరి మన డిఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇలా ఊర్ల నుంచి వచ్చే బదులు నేవీ నుంచి వచ్చే ఫుల్ సెక్యూరిటీతో వస్తారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికే రమ్మనండి. ఆ 24వ తారీఖు వరకు మేము ఎక్కడే ఉంటాం. ఆ 24వ తారీఖున వచ్చి ఎక్కువ బందోబస్తు పెట్టుకోవడం అంత అవసరం కూడా లేదు. చెప్పే 4 మాటలకి మేము తల వచ్చి మేడం ముందు బాండింగ్ అవుతాం. దానికి ఎటువంటి విషయంలో మేము డాకలేదు. మాకు మంచి జరుగుతుందంటే ఎందుకంటే మాకేం కావాలి సార్. మా గ్రామస్తులందరూ కూడా ఈవేళ 25 సంవత్సరాలు పెట్టి బాటలు పడుతుంటే జీవనోపాధి అన్నది పోతుందని భావించని తప్ప మాకైతే దీనివల్ల ఇంకోటి కాదు. మాకున్నదే జీవనోపాధి. ఇప్పుడు మీరు యూనిఫామ్ లో ఉన్నారు, మీకు యూనిఫామ్ ఉందని చెప్పే మీకు ధైర్యం. ఆ యూనిఫామ్ మీకు లేకపోతే సామాన్య మానవుల సంగతి మీకు కూడా తెలుసు కదా. అది మీరు గమనించండి సార్. ఆ చేతిలో కత్తా ఉంటే నీటిలోకి వెళ్ళే వరకు మాకు ఆ ధైర్యం, రూపాయలు తెచ్చుకుంటాం బాధ ధైర్యం మాకు ఉంది కాబట్టి అది బాగుపడతారని మా భయం. అయితే అది కూడా పబ్లిక్ గా తెలియాలి విషయం. ఇంకో 10 మంత్స్ 10 నెలల్లోని బ్రిడ్జి పూర్తి అయిపోతే పూర్తిగా వేటాడే అవకాశాలు 100% ఉన్నాయని సంగతి మాకు పూర్తిగా తెలిసిన పోగొట్టదు. ఎందుకంటే బ్రిడ్జి అయిపోయిన వెంటనే దానికి వేరే వారు కాంట్రాక్ట్ లో ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చి దాని డ్రిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో నీరు మన బోట్లు వెళ్లకుండా కూడా దానికి జాలీలు దింపే ప్లాన్ లో కూడా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ 10 నెలలు ఇచ్చే 10 నెలల లోపల ఇచ్చే కొన్ని హామీలు ఇస్తారు. మినిస్టర్ గారు కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 10 నెలల లోపల తేలే కాదు. ఈ తేలే లోపే మాకు వేట అయితే పూర్తిగా ఆగిపోతుంది. అది మీరు గమనించండి. మేము ఏదో రాజకీయంలో మాట్లాడే ఉద్దేశం అయితే ఇక్కడ ఉన్న ఎవరికి మా ఊర్లోనూ ఒకటి మేము మెచ్చుకోగలుగుతాం సార్. మా ఊర్లోనూ కష్టం వస్తే ఏదంటే కానీ ప్రతి కుటుంబీకుడు ఒకటవుతున్నాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుంటాం. దీనికి ఎటువంటి రాజకీయ కోణంతో కూడా ఎవ్వరు కూడా మాట్లాడతారు. మీరు గమనించండి. ఏదైనా మాకు న్యాయం చేయాలనుకుంటే మేము ఎవరి చోటికి పోం. ఇదే ప్లేస్ లోను ఇదే టెంట్ కింద కూర్చుంటాం. 24వ తారీఖుని కలెక్టర్ గారు ప్లస్ మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రి గారిని తీసుకుని వచ్చి మాకు ఆ భరోసా ఇచ్చించండి. మేము కలెక్టర్ ఆఫీస్ అయితే మేము రావడానికి సిద్ధంగా. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అది మీరు ఏకపించండి, లేదనుకుంటే